మనం స్వేచ్ఛ కోసం జీవితాంతం పోరాడతాం, కానీ స్వేచ్ఛ దొరికిన క్షణంలోనే భయపడతాం. ఎందుకంటే స్వేచ్ఛలో నేను అనేది కనిపించదు. నీకు ఒక గుర్తింపు లేకపోతే నువ్వెవరు? ఇదే భయంతో మనం బానిసత్వాన్ని వెతుక్కుంటాం. నేను నీ కోసమే బతుకుతాను అంటూ కొందరు ప్రేమలో బానిసలవుతారు, కొందరు ఆదర్శాలకు బానిసలవుతారు. నా దేశం, నా మతం, నా సిద్ధాంతం, ఇలా కొందరు దేవుడికి బానిసలవుతారు. నేను ఆయన సేవకుడిని అని ప్రశాంతంగా చెప్పుకుంటారు. ఎందుకంటే బానిసత్వంలో ఒక భద్రత ఉంటుంది. నిన్ను నువ్వు ఎవరికో అప్పగిస్తే ఇక ఆలోచించాల్సిన అవసరమే లేదు. నేను ఫలానా వాడిని అనే లేబుల్ నీకు మానసిక సేఫ్టీని ఇస్తుంది. కృష్ణమూర్తి చెప్పిన మాట ఇక్కడే మొదలవుతుంది. నిజమైన స్వేచ్ఛ అంటే నేను అనేదే లేకపోవడం, ఏ గుర్తింపు లేకుండా బ్రతకడం, మనకు మానసిక భద్రత లేకుండా బతకడం. నిజానికి అలా బతికిన వ్యక్తి తీవ్ర భయానికి, అభద్రతకు లోనవుతాడు. ఉద్యోగం పోతే నీకు భయం వేస్తుంది. ఎందుకు? నీ ఉద్యోగమే నీ గుర్తింపు కాబట్టి. ప్రేమలో ఓడిపోతే నీకు శూన్యంగా అనిపిస్తుంది. ఎందుకు? నీ ఐడెంటిటీని, నీ గుర్తింపుని అవతలి మనిషిలో దాచుకున్నావు కాబట్టి. ఇలా మనం ఎప్పుడు దేనిలోనో ఒకదానిలో ఈ నేను అనే మన గుర్తింపును వెతుక్కుంటూనే ఉంటాం. కులంలో, హోదాలో, సంపాదనలో, భక్తిలో. కానీ ఈ వెతుకులాటే మనల్ని బానిసత్వానికి అలవాటు చేస్తుంది. నిజానికి ఈ నేను అనే భావన ఒక భ్రమ మాత్రమే. ప్రతి క్షణం మారే మన ఆలోచన సమూహాన్ని మనం నేను అని పిలుస్తున్నాం. వాస్తవం ఏంటంటే గుర్తింపు కోసం ప్రాకులాడే మనిషి ఎప్పటికీ ఆనందంగా ఉండలేడు. మరి భద్రత లేకుండా, గుర్తింపు లేకుండా బ్రతకడం సాధ్యమేనా? అదే అసలైన ప్రశ్న.